హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. కాఫీలు టీలు తాగేశారా? ఓకే, ఇవాళ అయితే ఒక స్పెషల్ ఉందండి. అదేంటనుకుంటున్నారా? ఆనియన్ రింగ్స్ రెసిపీ అండి. ఆనియన్ రింగ్స్ అది స్పెషల్ ఏం కాదు, అందరికీ తెలిసిన రెసిపీనే. కాకపోతే ఇదిగోండి చూస్తున్నారు కదా, మిక్స్ చేస్తోంది. ఎవరా అని చూస్తున్నారా? మా పాప అండి. ఇవాళ ఆనియన్ రింగ్స్ చేసి పెట్టి మమ్మీ అని అడిగింది. ఇవాళ కాదమ్మా, రేపు చేస్తాను అని చెప్పాను. కాదు మమ్మీ, నేనే చేసుకుంటాను అని చెప్పేసి మా పాప స్కూల్ నుంచి రాగానే ఇలా అయితే తను మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లో ఇలా అయితే చేస్తుందండి. అందుకే మా పాప చేస్తుంది కాబట్టి స్పెషల్ ఉంది అన్నాను. ఆనియన్ రింగ్స్ అయితే స్పెషల్ ఏమీ కాదండి, కాకపోతే అందరికీ తెలిసిందే, తను చేస్తుంది కాబట్టి అలా అన్నాను. సో చూస్తున్నారు కదా ఎలా కలిపేసుకుంటుందో. నేనైతే ఏం చేయలేదండి, ఒక బౌల్ తీసుకొని బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి పెట్టానండి, అంతేను. ఇలా రింగ్స్గా కట్ చేసుకున్నది మొత్తం తనే చేసుకుందండి. కరెక్ట్ స్ట్రక్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకొని తనే ఆయిల్లో కూడా తనే ఫ్రై చేస్తుంది చూడండి. ఒక్కొక్కటిగా వేస్తుందండి. నేను వేస్తాను నాన్న అంటే నన్ను వేయనివ్వలేదు. నేనే వేస్తాను మమ్మీ అని చెప్పింది. దూరంగా నుంచొని వేయమని చెప్పానండి. తను భయపడుతుంటే కొంచెం దూరంగా వచ్చి ఆయిల్లో వేయమ్మా అని చెప్పాను. ఒక్కొక్కటిగా వేస్తుంది. ఇలా పిల్లలు ఇట్లా కిచెన్లోకి వచ్చి ఇట్లా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి, ఏ పేరెంట్కైనా. తనే చేసుకుంటానని చెప్పిందండి, తనే చేస్తుంది. ఇలా వేసేసుకున్నాక అది కొంచెం బాగా బ్రౌనిష్లో రావాలండి, గోల్డిష్ కలర్లో రావాలి. గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. మా పాప ఇంకా ఉడికిన తర్వాత కూడా ఇంకా వేస్తూనే ఉంది. ఇలా బ్రౌన్ కలర్లో అంటే గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమంది ఈ స్నాక్స్ చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలా బ్రౌనిష్లో వచ్చేదాకా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చాలా బాగుంటాయండి. అప్పుడప్పుడు మా పిల్లలే చేస్తూ ఉంటారండి, నేను పెద్దగా చేయను, మా పిల్లలే చేస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తుంటే నేను చూస్తూ ఉంటాను, ఇట్లా ఏమైనా హెల్ప్ చేస్తుంటాను అంతే. ఇలాంటి చిన్న చిన్న స్నాక్స్ మొత్తం మా పిల్లలే చూసుకుంటారు. ఇలా గోల్డిష్ కలర్లో వచ్చేదాకా ఉంచాలి. ఇలా వచ్చేసి వీటికి ఇంకా మనం ఏమీ యాడ్ చేసుకోని అవసరం లేదండి. కాకపోతే సాస్ ఉంటుంది కదా, టమాటా సాస్, ఆ టమాటో సాసు అద్దుకొని తినేసేయచ్చండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత గోల్డ్ కలర్లో వచ్చాయో. చూసారు కదండి, ఇలా మా పాప అయితే రెసిపీ ట్రై చేసింది. ఇది ఎలా మా పాప ఎలా చేసిందో చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో. బాయ్ బాయ్.